అని మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు దాడులు వేస్తారని మీరు అనుకుంటున్నారా? మరి అదేమన్నది ఇప్పుడు నువ్వు రెచ్చగొట్టడం ఎందుకు? వాళ్ళు ఎక్కడ నువ్వు రెచ్చగొట్టడం, మందకృష్ణ రెచ్చగొట్టడం దేనికి మనల్ని? నువ్వు అనుకున్నట్లు మీ రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏజెంటు 1 man కమిషన్ వేసిండు, రేపో మాపో రిపోర్ట్ వస్తుంది, వర్గీకరణ చేస్తాడు. నీకు కావాల్సింది అవుతున్నప్పుడు నా మీద ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నా హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం నేను వ్యతిరేకిస్తా, కొట్లాడతా, ఏమనున్నా లీగల్గా చూసుకుంటా. కానీ నువ్వు నన్ను టార్గెట్ చేయడం ఏంటిది? అంటే ఇక నీ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలంతా దేశమంతా ప్రపంచమంతా ఇంటుంది కాబట్టి మాలల మీద ప్రదర్శిస్తుంటే ఊరుకునేది లేదు. ఇప్పుడు మేము చట్టబద్ధంగా ఆయన మీద ఈ విధంగా 2 కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు, శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్నది, ఉద్దేశపూర్వకంగా ఒక కులాన్ని రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిందే కదా, నేనేం ఫేక్ చేసింది లేదు కదా. మొత్తం ప్రపంచమంతా చూసింది, ప్రపంచమంతా విన్నది. యూట్యూబ్లో కొడితే 100ల సంఖ్యలో వస్తుంది. అది తప్పని చెప్తున్నా, ఆయనకు తెలియదేమో కానీ తప్పని చెప్తూ కంప్లైంట్ ఇచ్చినాం. పోలీస్ వ్యవస్థ కూడా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మాలలకు ఒక న్యాయము, మాదిగలకు ఒక న్యాయంలాగా ప్రదర్శిస్తున్నది. అంటే కంప్లైంట్ తీసుకోలేదు. నేను కంప్లైంట్ 8వ తారీఖు ఇస్తే కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడానికి కూడా టైం లేదు వాళ్ళకు. మేము తీసుకోము మందకృష్ణ అంటే, మందకృష్ణ 2 కొమ్ములు ఉన్నాయా? చట్టం ముంగట అందరూ సమానమే, భారత రాజ్యాంగం ముంగట అందరూ సమానమైనప్పుడు నా మనోభావాల్ని ఒక 2 కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ఉద్దేశపూర్వకంగా ఒక జాతిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. దానివల్ల నా మనోభావాలు కించపడుతున్నాయి. రేపు శాంతి భద్రతలు విఘాతం కలుపుతుందని నేను ఒక భారతదేశ పౌరునిగా పోతే కంప్లైంట్ తీసుకోవడానికి ఆ మందకృష్ణ మీద ఎట్లా తీసుకుంటాం? మందకృష్ణ అదే భారత రాష్ట్రపతి తప్ప మిగతా ఎవరి మీద కానీ కంప్లైంట్ ఇస్తే తీసుకోవాలి, ఎవరైనా కానీ. ఈ చట్టం చెప్తున్నది. మళ్ళీ గొడవలు చేసి ఆ రోజు ఆ ధర్నా చేసి ఒక కంప్లైంట్ కాపీని ఇవ్వనీకే మేము ఒక రోజంతా ధర్నా చేయాల్సిన దుస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అంటే ఇప్పుడు ఇంకా కంప్లైంట్ అయ్యింది, మేము ఎఫ్ఐఆర్ కూడా అయింది. అంటే కంప్లైంట్ 8వ తారీఖు ఇస్తే నాకు ఎక్నాలజ్మెంట్ 10వ తారీఖు ఇస్తాడు. ఎక్కడ పోతుంది చట్టం ఇది? 10వ తారీఖు ఇచ్చేసి ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేస్తాడు? 20వ తారీఖు చేస్తాడు. ఎందుకు మరి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందంట అడగలేదు మీరు? మేము ఎంక్వైరీ చేస్తాం. చట్టం మాకు నేర్పిస్తున్నారు పోలీసులు. 30 సంవత్సరాలుగా ఎస్సీ అట్రాసిటీస్ మీద, ఐపీసీ మీద, ఇప్పుడు బిఎన్ఎస్ల మీద మేము పనిచేసేటోళ్ళం. మాకు చట్టం నేర్పిస్తున్నాడు. ఓసారి జ్యుడిడిక్షన్ అంటాడు. బిఎన్ఎస్ వచ్చిన తర్వాత జ్యుడిడిక్షన్ ఏమంటే 0 ఎఫ్ఐఆర్ చేసి ఏ జ్యుడిడిక్షన్ ఉంటే వాడికి పంపి, అంతేగాని దాన్ని కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ బుక్ చేయడానికి కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన దుస్థితిలో ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉన్నది. ఇంకో విచిత్రం మీకు చెప్పాలి. ఈయన రెచ్చగొడుతూ మాట్లాడిండు. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు మాట్లాడిండు. 7వ తారీఖు ఇంకొక కరీంనగర్లో రేణుక అనే నాయకురాలు మాట్లాడింది. అర్ధగంటలో ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఈయన రెచ్చగొడితే ఆమె మాట్లాడింది, ఖండిస్తూ మాట్లాడింది. ఆమె మాట్లాడింది తప్పని ఆమె మీద ఎఫ్ఐఆర్ అవుతుంది ఇమీడియట్. ఎవరు ఆమె? రేణుక అంటే మహిళా నాయకురాలు. ఆమె ఏమన్నది? ఈయన గంటల తరబడి మాలను తిడితే ఎఫ్ఐఆర్ కాదు. ఆమె కేవలం 6 నిమిషాల నుంచి 15 నిమిషాల వీడియో ఏదో పెడితే మేము మీటింగ్ చేసుకుంటే నీదేం వస్తుందని అన్నారు. దాని మీద ఎఫ్ఐఆర్ చేసారు. అంటే మాలలకేమో ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయాలి, మాదిగల మీద అయితే కంప్లైంట్ కూడా తీసుకోకుంటుండల్లా. ఇదేం పోలీస్ డిపార్ట్మెంట్? డీజీపీ గారు సమాధానం చెప్పాలి దీని మీద. అంటే మీరు కూడా రెచ్చగొడుతున్నారు కదా. ఇప్పుడు మందకృష్ణ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏ విధంగా అయితే అనే మనవాదులు అన్నారు, తర్వాత వేదికల మీద మీ మాల నాయకులు కూడా చాలామంది మందకృష్ణ మనవాది, మాదిగలను అనకపోవచ్చు కానీ మందకృష్ణను టార్గెట్ చేస్తూ అన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. 100% అంటాం రాకేష్ గారు. ఎందుకన్నా మేము అంటే మరి మీ మీద కూడా కేసులు నమోదు చేసుకోవాలి. చేయరు చట్టం. నన్ను రెచ్చగొట్టినా నేను అదే అంటున్నా. చట్టం చేయాల్సిన పని నేను కంప్లైంట్ చేస్తే నా కంప్లైంట్ తీసుకోకుండా నన్ను అవమానించేసి ఈ అలజడికి కారణం ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా, డీజీపీ కూడా దీని బాధ్యత తీసుకోవాలి. నీ క్లియర్గా ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడినప్పుడు నువ్వు కట్టడి చేసే బాధ్యత ఉంది కదా. సోమాజి కూడా ప్రెస్ అది విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఉంది ఆ ప్రెస్ మీట్. అదే ప్రెస్ మీట్లో దినాల తరబడి మీటింగ్ ప్రెస్ మీట్లు పెట్టి రెచ్చగొడుతుంటే మీరు ఎటువంటి కట్టడి లేదు. మేము కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోపోలే. ఇప్పుడు మాలలకేమో ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అవుతుంది. ఇప్పుడు ఈయన మాలలు మనవాదులు అనకపోతే
రేణుక గారు ఆ మాటలు మాట్లాడుతున్నా. ఉమ్. నేను అదే చెప్తున్నా, ఈ రెచ్చగొట్టే ధోరణి లా అండ్ ఆర్డర్ ఉన్న శాంతి భద్రతలు విఘాతం కల్పించే ధోరణి అవుతుందో దాన్ని మానుకోవాలనే నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఉమ్. అంత కష్టపడితే కానీ ఎఫ్ఐఆర్ అయింది. అక్కడికి 0 ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి మరి జ్యుడిషియల్ ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ కూడా ట్రాన్స్ఫర్ చేసి రావడం జరిగింది. అక్కడ ఎస్ఐ గారు కూడా కేసు విచారణలో భాగంగా మొన్ననే నన్ను పిలిచి కూడా అంతా విచారణ చేయడం జరిగింది. ఆ వీడియోలకు సంబంధించిన 2 CD పెన్ డ్రైవ్లు కూడా వేసి ఇవ్వమంటే అంతా రెడీ చేసి ఇవ్వడం జరిగింది. విట్నెస్లను కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మేము అదే ఐఓ గారు కానీ ఇక్కడ ఉన్న సివి ఆనంద్ గారు కానీ ఒక ఇంత పెద్ద కమ్యూనిటీ 30 లక్షలు ఉన్న మాల కమ్యూనిటీని ఇష్టం వచ్చినట్లు తిడుతుంటే మరి నువ్వు కట్టడి చేయాల్సిన లా అండ్ ఆర్డర్ ఏం చేస్తున్నారు మరి? ఉమ్. ఇప్పుడు పార్ట్ అంతా ఎంక్వైరీ పార్ట్ అంతా కంప్లీట్ అవుతుంది కదా, నెక్స్ట్ యాక్షన్ మీరు ఏం చేస్తారో చూస్తాం మేము. ఉమ్. అంటే పోలీసులా లేకపోతే ప్రభుత్వం? ఆ పోలీసులు అంటే ప్రభుత్వమే కదా, ప్రభుత్వం కానీ పోలీసులు మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద ఏం చర్యలు ఉన్నాయని మీరు అనుకుంటారా? తప్పకుండా చేయాల్సిందే. మీరు ఒక ఉద్యమకారానికి చట్టాల మీద అవగాహన ఉన్నాం కాబట్టి ఆ పద్ధతిగా పోతున్నాం మేము. తప్పకుండా రేపు వాడు యాక్షన్ తీసుకోకుంటే పోలీసుల మీద కూడా మేము చేస్తాం. చట్టరీత్యా యాక్షన్ అంటే ఏంటి? మందకృష్ణ గారిని అరెస్ట్ చేయమంటారా? మీరు చట్టం ఏం చెప్తుందో అది చేయమంటున్నా.